Hey, what's up, people? How are you all? Welcome back again. సో ఈరోజు మనం FST7 ఛాలెంజ్ చేయబోతున్నాం. మొన్న నేను క్యాజువల్గా వర్కౌట్ చేస్తుంటే మా ఫ్రెండ్ వచ్చి నీకు దమ్ముంటే FST7 వర్కౌట్ చేయరా, నీ కెపాసిటీ ఏందో చూద్దామని అన్నాడు. యాజ్ యూజువల్ ఛాలెంజెస్ ఆర్ వెరీ యాక్సెప్టబుల్ ఫర్ మీ. సో అందుకే నేను FST7 ఛాలెంజ్ చేస్తాను ఈరోజు. ఒకవేళ నువ్వు ఫిట్నెస్ అండ్ బాడీ బిల్డింగ్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడివి అయితే నీకు FST7 గురించి తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ నీకు తెలియకుంటే లెట్ మీ గివ్ షార్ట్ సమ్మరీ. సో బేసిక్గా FST7 అంటే ఫ్యాషియల్ స్ట్రెచ్ ట్రైనింగ్ 7. ఈ ప్రోటోకాల్ అనేది హ్యానీ ర్యాంబార్డ్ అంటే సీబమ్ యొక్క ట్రైనర్ డెవలప్ చేసిండు. అండ్ ఈ వర్కౌట్ ప్రోటోకాల్ యొక్క మెయిన్ గోల్ వచ్చేసి స్ట్రెచ్ ఫోకస్డ్ వర్కౌట్ని స్ట్రెచ్ ఫోకస్డ్ చేయాలి అండ్ స్లో అండ్ కంట్రోల్గా చేయాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం చేసే లాస్ట్ సెట్ ఒక ఐసోలేషన్ అయి ఉండాలి. అండ్ ఆ ఐసోలేషన్ 7 సెట్స్ పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ వేరియేషన్ మ్యాక్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. నార్మల్ బార్ కంటే మ్యాక్ గ్రిప్ క్రేజీ పడుతుంది. సో మనం స్లో అండ్ కంట్రోల్గా చేసినాం మీరు చూసినట్టయితే. అండ్ ఫెయిల్యూర్ని అచీవ్ చేసిన తర్వాత హాఫ్ రెప్స్ కూడా చేసినాం. హాఫ్ రెప్స్ ఆల్వేస్ ప్రమోట్స్ మజిల్ గ్రోత్. సో ఇప్పుడే 3 సెట్స్ అయిపోయినాయి. మనం నెక్స్ట్ వేరియేషన్ కూడా చేసేద్దాం. సో ఇప్పుడు ఏమైనా బార్బెల్ రోయింగ్ అయిపోయింది. అండర్ హ్యాండ్ గ్రిప్ పెట్టి చేసిన. మన నెక్స్ట్ వేరియేషన్ లోరో మెషిన్. మన జిమ్లో లోరో మెషిన్ లేదు కాబట్టి సింగిల్ ఆర్మ్ డంబుల్ రోయింగ్ చేస్తా. 2 ఈక్వల్ అయిపోతాయి. అండ్ ఈ బల్క్లో నా మజిల్ చాలా డెవలప్ అయింది, ఎస్పెషల్లీ నా బ్యాక్. నాకు అప్పట్లో నా ల్యాట్స్ ఓపెన్ చేయరాకపోతుండే, బట్ ఇప్పుడైతే నా బ్యాక్ చాలా వైడ్ అయింది. ఐ కెన్ ఓపెన్ మై ల్యాట్స్. రెడ్ బుల్ మే నాట్ గివ్ యూ వింగ్స్, బట్ బార్బెల్ రోయింగ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ ద వింగ్స్. సో ఇప్పుడే 2 సెట్స్ అయిపోయినాయి. సో మన టాప్ సెట్ 40 kg డంబుల్. లెట్స్ గో 10 or 12 ఎంతైతే అంతా. ఇదైతే ఈవో లిఫ్టింగ్ కాదు, నాకు ఫామ్ కరెక్ట్గానే వస్తుంది. లెట్స్ సీ. బ్యాగ్ కొడితే ఫోరమ్స్ ఇంకా బైసెప్ కూడా పంప్ అవుతాయి. సో మీ జిమ్లో కూడా లోరో యాక్సెస్ లేకుంటే డంబుల్ రోయింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇది కొంచెం ఓల్డ్ స్కూల్ వైబ్ ఇస్తుంది. అప్పట్లో చేస్తుండే, బట్ నాకంత మైండ్ మజిల్ కనెక్షన్ రాకపోతుండే. సో అందుకే దాని బదులు వేరే రోయింగ్ చేస్తుండే. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ రోయింగ్ చేసిన, ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. సో FST7లో నెక్స్ట్ వేరియేషన్ పన్నటా లాట్ పుల్ డౌన్. లక్కీలీ మా జిమ్లో ఇది ఉంది కాబట్టి చేస్తున్నా. ఇది కూడా 3 సెట్స్ చేద్దాం. హెవీ అంటే హెవీ వెళ్ళిపోదాం. సో లెట్స్ ఎయిమ్ ఫర్ 10 to 12 reps అండ్ పార్షల్ రెప్స్ కూడా. లెట్స్ గో. క్లాస్ చేసినా నేను లెగ్ మూమెంట్ అనేది ప్రాపర్ ఉండాలి. నడుము స్టిఫ్గా పెట్టి లైట్ ఓపెన్ సరిపోతుంది. చలో రైట్. దొరికిందా నీకు 5 minutes సెట్ కొట్టినావా, చాలా అయిపోయి రప్పని ఏదన్నా పట్టుకోవచ్చు. నీకు నచ్చితే ఎట్లా నచ్చితే అట్లా ఫోజ్ కొట్టాలి.
సో లెర్న్ సంథింగ్ న్యూ ఫ్రమ్ భాను బ్రో. థ్యాంక్స్ ఫర్ ద పోజింగ్ బ్రో. నేను బిగినర్గా ఉన్నప్పుడు బ్యాక్ బిల్డ్ అవ్వాలంటే ఒక హారిజాంటల్ పుల్, ఒక వర్టికల్ పుల్ చాలనుకునేవాడిని. బట్ ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్. మీ బ్యాక్ బిల్డ్ అవ్వాలంటే మినిమం 4 వేరియేషన్స్ ఉండాలి. అండ్ దాంట్లో 2 రోయింగ్ వర్కౌట్స్ పక్కా ఉండాలి. నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే నార్త్లోనే అంత ఈజీగా నమ్మకండి. సో ఇప్పుడేమైనా టీ బార్ వేరియేషన్ అయిపోయింది. ఇది మన అప్పర్ బ్యాక్ ఫోకస్ ఉంటుంది. 3 సెట్స్ చేసిన, హెవీ వెళ్ళిపోయినా అండ్ ఫెయిల్యూర్ దాకా వెళ్ళిపోయినా. మీరు కూడా మీ అప్పర్ బ్యాక్లో థిక్నెస్ యాడ్ చేసుకోవాలంటే ఒక మిడ్ బ్యాక్ కోసం రోయింగ్ మూమెంట్ పెట్టుకోండి. లైక్ టీ బార్ ఆర్ వైట్ గ్రిప్ బార్బెల్ రోయింగ్ ఆర్ వైట్ గ్రిప్ కేబుల్ రోయింగ్. నాకైతే పర్సనల్గా టీ బార్ ఈ మధ్య బాగా నచ్చుతుంది. సో అందుకే అది చేస్తున్నా. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద ఫైనల్ వేరియేషన్. ఐసోలేషన్ 7 టైమ్స్ చేయాలి. అంటే లాట్ పుల్ ఓవర్ 7 సెట్స్ చేయాలి. రెస్ట్ మాత్రం 45 సెకండ్స్ టు 1 మినిట్ మాత్రమే ఉండాలి. లెట్స్ డూ ఇట్. వర్కౌట్ తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. ఆఫ్టర్ లాంగ్ టైం ఇంటికి వెళ్తున్నా. చాలా హోమ్ సిక్ ఉన్నా. అండ్ ఈరోజు సంక్రాంతి కాబట్టి ఇంటికి పోయి పతంగులు ఎగురుద్దాం. లెట్స్ గో బాయ్. లెట్స్ గివ్ అవర్ బెస్ట్. 7 సెట్స్, 45 సెకండ్స్ రెస్ట్. లెట్స్ గో. ఓ మై హ్యాండీ ర్యాంబోట్. మిస్టర్ ఒలింపియా కొట్టాలంటే ఈ మాత్రం ఇంటెన్సిటీ చేయాలి కావచ్చు. సెట్ నెంబర్ 2. గుండు మీద గుండు కట్టి అట్లా పరిస్థితి. యాబడి. సెట్ నెంబర్ 3. బాయ్స్ 4th సెట్. లెట్స్ గో. అమ్మా వీడియో తీస్తున్నాను తెలుసు మధ్యలో వస్తారు మళ్ళా. కిల్లర్ సెట్. 5th సెట్. Let's go bro. 6th సెట్. ఆన్ బ్రో, లైట్ ఆన్ చేయ ఒకసారి. వీడియో షూట్ చేస్తున్నా. 2 సెట్లు అయిపోతుంది. లెట్స్ గో. అమ్మా 6th సెట్. లెట్స్ గో బాయ్, యూ గాట్ దిస్. ఇంకొక సెట్ అయితే ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. లెట్స్ డూ దిస్. చాలామందికి ఇప్పటికీ ఐసోలేషన్ మూమెంట్ అంటే ఏంటి, కాంపౌండ్ మూమెంట్ అంటే ఏంటో తెలీదు. సో నువ్వు వర్కౌట్ చేసినప్పుడు నీకు ఒకటే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది ఐసోలేషన్, అండ్ మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది కాంపౌండ్ మూమెంట్. స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్స్, బార్బెల్ రోయింగ్, డంబుల్ ప్రెస్ ఇవన్నీ మనకి కాంపౌండ్ కిందకు వస్తాయి. పెగ్ డెక్ ఫ్లై, కేబుల్ క్రాస్ అండ్ మనం చేసే లాట్ పుల్ ఓవర్ ఇవన్నీ మనకి ఐసోలేషన్ కిందకి వస్తాయి. మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఈ వర్కౌట్స్లో మనకి ఓన్లీ సింగిల్ జాయింట్ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. సో నేను ఎక్కువ కాంప్లికేట్ చేయను, మీరే ఒకసారి గూగుల్ చేసి తెలుసుకోండి. సో ఫైనలీ FST7 ఛాలెంజెస్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం పోజింగ్ చేద్దాం. ఇప్పుడే FST7 అయిపోయింది.
లాస్ట్ 7 సెట్స్ అయితే క్రేజీ అనిపించింది అసలు. ఐ ఫెల్ట్ మై ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాక్ మసిల్. హ్యాట్స్ ఆఫ్ టు హ్యానీ ర్యాంబార్డ్. అండ్ ఇది ఒక ఛాలెంజ్ మాత్రమే, మీరు కూడా మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోకండి. ఐ జస్ట్ ఎక్స్పెరిమెంటెడ్ దిస్. ఒకవేళ మీకు కూడా FST7 చేయాలని ఉంటే చేసి నన్ను ట్యాగ్ చేయండి. ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఇస్తా అండ్ అకౌంట్ని ఫాలో అయిపోండి. మీకు డైలీ మంచి కాంటెంట్ వస్తుంది. యూ కెన్ గెయిన్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. ఈ వీడియోకి తింటే లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడే. సంక్రాంతి వైబ్స్. లెట్స్ గో. నా ముఖం చూడు బ్రో ఎట్లా అయిపోయిందో, డిప్లీట్ అయిపోయినా మొత్తం. నో కాప్స్. Met this asshole. This asshole skipped FST7. Nice to meet you guys. Fuck off. Actually, ఎంత దెంగేరా కొంచెం. సరేరా. ఈజ్ ప్రణవ్ మై ఫ్రెండ్. బ్లూసీలో పని చేస్తాడు అప్పుడప్పుడు. సరేరా. పార్ట్ టైం